హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ హాలిడేస్‌లో పిల్లలకు నచ్చే విధంగా అలాగే హెల్తీగా రాగి పిండితో ఈ బ్రౌనీస్ ఒక్కసారి చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రాగి బ్రౌనీస్ చేసుకోవడానికి ఒక మిక్సర్ జార్‌లో ఒక ఎగ్, అలాగే ముప్పావు కప్పు బెల్లం పౌడర్‌ని తీసుకొని ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత హాఫ్ కప్ ఆయిల్, ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నాను నేను. అలాగే 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ రాగి పిండి అండ్ పావు కప్పు కోకోవా పౌడర్, అలాగే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, ఇవన్నిటిని వేసుకొని ఒకసారి జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు ఈ జల్లించిన పిండిలోనే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లం మిశ్రమం ఉంది కదా, అదంతా కూడా వేసేసి విస్కర్తో కానీ స్పాచులాతో కానీ ఒకే డైరెక్షన్లో ఇలా కలపాలి. అలాగే ఇంకా గట్టిగా ఉంటుంది కాబట్టి కాస్త మిల్క్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీ సెట్ అయ్యేంత వరకు ఒక పావు కప్ మిల్క్ వరకు పడుతుంది. చూస్తున్నారు కదా, బ్యాచెస్గా మిల్క్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసేయొద్దు, పల్చగా అయిపోతుంది. సో ఇలా బ్యాచెస్గా వేసుకున్న తర్వాత ఇలా స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి ఈ మిశ్రమం అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని పైన చాకో చిప్స్ అలాగే నల్ల ద్రాక్ష కూడా వేసుకొని ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న మందపాటి గిన్నెలో ఇలా స్టాండ్ వేసుకొని కేక్ టిన్ని ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే, చూసారు కదా ఇలా టూత్ పిక్ గుచ్చి చూస్తే క్లియర్గా వచ్చింది. సో అంతా కుక్ అయిపోయినట్టే. మైదా పిండి అలాగే షుగర్ వేయకుండా మనం అదే ప్లేస్లో రాగి పిండి ఇంకా బెల్లంని వేసుకొని హెల్దీ అయిన రాగి బ్రౌనీస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్ చాలా సింపులేనండి. కేక్స్ అనగానే అమ్మో ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుందేమో అని భయపడిపోకుండా మీ పిల్లల పైన ప్రేమతో చేసి పెట్టండి. బయట ఫుడ్ కంటే చాలా టేస్టీగా ఉంటాయి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు ఇవి. మీరు కూడా ఒకసారి ఇవే కొలతలతో ఇలా రాగి బ్రౌనీస్ మీ పిల్లలకు చేసి పెట్టండి. అండ్ మీకు ఎలా కుదిరిందో, మీ పిల్లలకి ఎంత నచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.